హాయ్ పిల్లలు, మీకోసం మరో కొత్త కథ తీసుకువచ్చాను. కథ చెప్పబోయే ముందు నేను ఏం చెప్పుతానో తెలుసుగా. మన ఛానెల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. సరేనా, ఇంకా కథలోకి వెళదాం రాండి. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చదువు బాగా ఉండేది, కానీ ఒక సమస్య: అతను ఏ పనినైనా మొదలు పెడితే మధ్యలో వదిలేసేవాడు. ఎవరు ఏం చెబితే విని ఇది కష్టం అనేసరికి మానేసేవాడు. ఒక రోజు గ్రామంలో ఒక పాత మఠం తలుపు గురించి వార్త వచ్చింది. ఆ తలుపు వెనక విలువైన రహస్యం ఉందని పెద్దవాళ్లు చెబుతుండేవారు. చాలా మంది ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించారు, కాని ఎవరూ సాధించలేదు. అర్జున్ ఆ తలుపు చూడటానికి వెళ్లాడు. తలుపు మీద పెద్ద తాళం వేసి ఉంది. పక్కన రాతిపై ఒక వాక్యం రాసి ఉంది: నిజమైన ఓర్పు కలవాడే తాళం చెవిని కనుగొంటాడు. అర్జున్ ఆలోచించాడు, ఓర్పు ఉంటేనే తాళం చెవి దొరుకుతుందా? అర్థం ఏమిటి? తరువాతి రోజు నుండి అతను తాళం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఆ తలుపు చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. ఒక రోజు, 2 రోజులు, వారం, నెల, చాలా రోజులు గడిచిపోయాయి. మధ్యలో అతని స్నేహితులు, గ్రామస్థులు నవ్వుతూ, ఇది సాధ్యం కాదు, వదిలేయి అని చెబుతూనే ఉన్నారు. కాని ఈసారి అర్జున్ ఆపలేదు. ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక రోజు అతను తలుపు క్రింద నేలను తవ్వుతుండగా చిన్న ఇనుపపు పెట్టె దొరికింది. అందులో ఒక తాళం చెవి ఉంది. అతను ఆ తాళం చెవి తలుపులో పెట్టి తిప్పాడు. క్లిక్ అని తలుపు తెరుచుకుంది. లోపల బంగారం, వెండి ఏమీ లేవు. కాని ఒక చిన్న పలకపై ఇలా రాసి ఉంది: ఈ తలుపు రహస్యం కాదు, నిజమైన రహస్యం నీలో ఉంది. నీకు ఓర్పు, పట్టుదల ఉంటే ఏ తలుపునైనా తీయగలవు. అర్జున్ ఆ క్షణం గ్రహించాడు, తాళం చెవి అంటే నిజంగా ఓర్పు అని. అప్పటి నుండి ఏ పని మొదలు పెట్టినా ఆపకుండా, పూర్తి అయ్యే వరకు కష్టపడి చేసేవాడు. చివరికి తన గ్రామంలోనే కాకుండా బయట కూడా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. నీకు చెప్పే సందేశం: జీవితంలో ప్రతి సమస్యకు ఒక తాళం చెవి ఉంటుంది. కాని ఆ చెవి ఒక్కరోజులో దొరకదు. ఓర్పు, పట్టుదల ఉంటేనే దొరుకుతుంది.